చూస్తే లాభం లేదు. చాలా మంది పబ్లిక్ ఐబొమ్మ రవి ఇలాంటి పిల్లలు కూడా ఐబొమ్మకే సపోర్ట్ చేస్తారు. అందుకనే కళ్ళు చూపు తగ్గిందని చెబుతున్నాడు. ఫోన్ అయినా ఏదైనా రెండు మేము మా సినిమాలు ఫెయిల్ అయితే మేము చేస్తాం, మీరు చేస్తారా? మేము ఇప్పుడు మేము నటించాము సినిమాలో. సినిమా కనుక ఫెయిల్ అయితే, సినిమా కనుక ఫ్లాప్ అయితే మా హీరోలు ప్రొడ్యూసర్ డబ్బులు రిటర్న్ చేస్తారు. మీరు చేస్తారా రిటర్న్? అట్లా రిటర్న్ చేసిన అటువంటి హీరోలు చాలా మంది ఉన్నారు. ప్రొడ్యూసర్లు నష్టపోయాం, మేము సినిమా తీసాము, హీరోయిన్ పెట్టుకుని సినిమా తీసాము, మాకు హీరో వల్ల నష్టం జరిగిందని కృంగిపోతున్నటువంటి ప్రొడ్యూసర్లకి సరే ఈ డబ్బులు రిటర్న్ తీసేసుకోండి. అలా తీయడానికి ఏమవుతుంది నీకు? నీకు తీస్తున్నావు మిడిల్ క్లాస్ పర్సన్ ఒక ఓటీటీని అఫోర్డ్ చేయలేకపోతే టికెట్లు పెట్టుకోవాలి. ఇలాంటి వాళ్ళందరూ ఐబొమ్మకే సపోర్ట్ చేస్తున్నారు. దేవుడు లాగా రవి వయసు సపోర్ట్ చేస్తున్నారు. ఐబొమ్మకి ఎందుకు సపోర్ట్ చేస్తారు? ఓటీటీని అఫోర్డ్ చేయలేకపోతే ఐబొమ్మనే అన్న ముందు వచ్చింది. పాస్ అవుతున్నా అంటున్నారు కదా, వచ్చినప్పుడే కదా అన్న తీసేది. నేను థియేటర్ నుంచి అన్న ఐబొమ్మలో రావట్లేదు అక్క, మూవీ రీల్స్ లో వస్తుంది. మూవీ రీల్స్ తప్పబట్టాను అన్న, పర్లేదు. థియేటర్ పిండి రాకుండా ఓకే. ఐబొమ్మ లేదు కదా అక్క, ఐబొమ్మ అట్లా చేయట్లేదు కదా, ఓటీటీ నుంచే తీస్తుంది. ఏదైనా సరే ఓటీటీ నుంచే తీస్తుంది. మీరు చెప్పండి ఏమంటారు? యూత్ కి ఇట్లా ఫ్రీగా చూసి అలవాటు అయిపోయింది. అంటే ఆయనకేమన్నా ఆశ ఉంటే అక్క, ఏదో ఫ్రెండ్ తోపేసి ఆయన తీసారని మనందరికి చేస్తుండే అక్క. ఏం మన దగ్గర నుంచి ఏం అమ్మే డేటా తీసుకున్నాడు కానీ ఎవరి దగ్గర అమ్మేసిండా? ఒక మాట ప్రూఫ్ గడించాడా? గడించాడా? అమ్మకుండానే రవిని ఏం చేయమంటారు? చంపేస్తారా? సరైన శిక్ష వేస్తే చాలు. తమ్ముడు ఇటువంటి పని చేయకుండా సరైన శిక్ష వేస్తే చాలు. అన్న మీరందరు చూసి ఉంటారు కదా ఎప్పుడో ఒకసారి ఐబొమ్మలో, మరి ఉంటది ఓకే తప్పే అది అన్న, చూస్ చేసుకుని రాంగ్ పాత్ వే తప్పు పర్లేదు. ఆంటీ కూడా చూసే ఉంటది ఏదో అది కాదు మేడం, రేట్ల వల్ల ఈ సమస్య వచ్చింది కదా, మరి రేట్ల గురించి ఎవరు? రేట్ల వల్ల కాదు, ఐబొమ్మ అనేది రాబట్టే రేట్లు పెంచారు. ఐబొమ్మలు ఇటువంటి రాకపోతే మళ్ళీ రేట్లు దిగుకుంటూ వెళ్ళిపోతాయి. అవును, రేట్ల వల్లే ఐబొమ్మలకి ఆధారపడుతున్నారు. 1000 రూపాయలు టికెట్లు ఎవరు పెడతారా అండి? ఏ మిడిల్ క్లాస్ పర్సన్ పెడతాడు? 100 రూపాయలు ఉన్నాయి టికెట్లు. ఓటీటీ తీసుకుంటారా? 100 రూపాయలు పెట్టి బిర్యానీ తింటారా? 100 ఓటీటీ తింటారా? రేట్లు వల్ల కొంచెం జనాలు ఈ విధంగా తీసుకుంటున్నామా? నువ్వు మూతులు పెట్టదమ్మా, మూతులు పెట్టండి. 100 కోట్లు ఇప్పుడు సరే ఫైన్ చేసావు కదా, ప్రెస్ పెట్టావు కదా, ఇప్పుడు 100 కోట్లు టెర్మినేషన్ చేస్తున్నాడు. హీరో సినిమా లాస్ అయితే
ఏ హీరో ఇలా ఏ చూపండి అండి మాట్లాడండి ఇప్పుడు మాట్లాడాలంటూ అప్పుడు ఎప్పుడు కాదండి అన్న ఏ గురించి ఇచ్చాడు ఏ సినిమా ఇచ్చాడు అన్న ప్రభాస్ ఫ్లాప్ అయింది సాహో అసలు ఇంకోటి రాధేశ్యామ్ అస్సలు లేదు తిన్నామా అదో అరే ఎందుకు అయ్యా శిక్షించండి పర్లేదు శిక్షించండి ఆయన చూస్ చేసుకుని అయితే రాంగ్ పాత్వే కాబట్టి ఓకే శిక్షించండి ఓకే బ్రో ఇప్పుడు ఐబొమ్మ ఆపితే మిగతా ఏం రావా ఇక ఇంతటితో ఉంటాయి కదా అన్న ఇంకేముంది మరి వాటి మీద ఎందుకు దృష్టి పెట్టట్లేదు అందరూ దొరికిన పట్టుకున్నారు దొరికిన వదిలేస్తున్నారు అంతే ఇంకేముంది అంటే పోలీసు వాళ్ళనే దొరికిందంట లేకపోతే వాళ్ళ వైఫ్ లేదంటే ఇంకా దేని వల్ల కారణంగా దొరికిందంట వైఫ్ వల్ల అంటున్నారు అన్న నాకు కూడా తెలియదు అంత అయితే ఒకవేళ ఆయన ఇండియాకి రాకపోతే దొరుకుతుండేనా రివర్స్ కోసమా ఒకవేళ ఆయన ఇండియాకి రాకపోతే దొరుకుతుండేనా అంటే ఏడనో కశ్మీర్ ఐలాండ్స్ అంట ఏడనో ప్రాక్సీ సర్వర్లు పెట్టుకున్నాడంట ఎట్లా దొరుకుతారన్న ఎవరు దొరుకుతారు ఓకే బ్రదర్ సినిమా హీరోలు గాని నిర్మాతలు గాని మొన్న ఏదో పోలీసుల ముందు వచ్చి కనపడే వెళ్ళిపోయారు తప్ప వాళ్ళు స్పెషల్ గా మీటింగ్ పెట్టి వాడి గురించి ఏం మాట్లాడతలేదు వాడి గురించి నష్టం ఉందంటావా నిజం మరి ఓటీటీ ఒక మిడిల్ క్లాస్ పర్సన్ అఫోర్డ్ చేయలేకపోతే దాంట్లో నుంచే తీసుకున్నాడు కానీ ఏం డైరెక్ట్ థియేటర్ నుంచి తీసేయట్లేదు కదా మూవీస్ అన్న ముందైతే హిట్ మూవీ నానిది డైరెక్ట్ థియేటర్ ప్రింటే వచ్చేసింది ఇది కూడా చెప్పి కొంచెం మరి దాని మీద స్పందించబడని ఏమంటావు నాయవేనంటావా ఆందోళన చేయాలన్న ముందు ఆడు కూడా ఏదో ఒకసారి చూసి ఉంటారన్న ఎందుకు అందరు మాట్లాడతారన్న జస్టిస్ జస్టిస్ అని ప్రతి ఒక్కరు చూసినాడు ఐబొమ్మ థియేటర్ నుంచి వచ్చినాయి అన్న ఎవరికైనా వీకెండ్ ఉంది మూవీకి పోదాం అనుకుంటారు మీకు 1000 రూపాయలు ఆమెకు 1000 రూపాయలు ఎవరు పెడతారు అవునండి అన్న ఐమాక్స్ లో కూడా 500 టికెట్ అన్న బాల్కనీ టికెట్ 350 450 అన్న పాప్కార్న్ అడగదన్న పాప్కార్న్ అడుగుతుందన్నా మా పిల్ల అయితే అడుగుతుందన్న పాప్కార్న్ అది తారీఖు పెట్టుకోవాలా టికెట్ లో పెట్టుకోవాలా తెలియదన్న బెస్ట్ అన్న మూవీ రూల్స్ అంటే మూవీ రూల్స్ పట్టుకుని అన్న ముందు ఐబొమ్మని రవిని పట్టుకుని ఉరి తీయాలి ఏదో చేసేయాలి ఏసన్నా మాట్లాడడానికి చాలా మంది వస్తారు ఇప్పుడు ఆయన ఏం చేయాలి అంటారు చాలా మంది ఉరవేయాలి అని చెప్తున్నారు కొంతమంది ఆయన్ని యూజ్ చేసుకుని ఇండస్ట్రీకి తగ్గట్టుగా ఏదైనా ప్రయత్నించండి అని చెప్పారు ఏం చేయరక్క ఇండస్ట్రీ మన టీఎఫ్ఐ అంటేనే వేస్ట్ అక్క ఒక మాట చెప్పాలంటే ఇంకా మాట్లాడ కూడా ఎందుకు ట్రోల్ చేసుకున్నారు ఎందుకు వేస్ట్